నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ నందు గ్రో అండ్ గ్లో డే. షార్ట్ సర్క్యూట్ వల్ల గుడిసె కాలిపోయి నష్టపోయిన బాధితురాలికి సాయం. ఏవిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ మరియు యూత్ టీజింగ్ పై అవగాహన. రబీ సీజన్లో ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండని రైతులను సూచించిన మంత్రులు, జిల్లా కలెక్టర్. నంద్యాల హరిజనపేటలో యువకుని దారుణ హత్య, ప్రాణాపాయ స్థితిలో మరో 2. నంద్యాల పట్టణంలోని లక్ష్మీదేవి ఇంటిపై దాడి. స్కూల్ బస్లలో భద్రతా చర్యలపై రవాణా శాఖ అధికారులు, విద్యార్థులకు అవగాహన. పట్టణంలోని బ్లాక్ ఆర్ట్ టాటూ సెంటర్లో విజిలెన్స్ దాడులు, వ్యక్తి అరెస్ట్. నంద్యాల క్రాంతినగర్లోని శాంతినికేతన్ సిబిఎస్ఈ నందు మంగళవారం పాఠశాల చైర్మన్ సూర్యదేవర సుధాకర్ ఆధ్వర్యంలో గ్రో అండ్ గ్లో డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఫా హాస్పిటల్ అధినేత డాక్టర్ సుకుమార్ పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్, పట్టణ ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడైన డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమని, తద్వారా వారు విద్యపై, క్రీడలపై దృష్టి నిలపగలరన్నారు. కానీ ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఇంటిలో తయారు చేసుకునే ఆహార పదార్థాలను తీసుకోకుండా బజార్లలో దొరికే విషపూరితమైన రంగులతో కూడిన ఆహారం పట్ల ఆకర్షితులై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు. బయటి కల్తీ ఆహార పదార్థాలను తీసుకోరాదని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే దేన్నైనా సాధించవచ్చునని అన్నారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి పుట్టుకొచ్చిందని అన్నారు. నేటి విద్యార్థులు జంక్ ఫుడ్, స్టోరేజ్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్ తీసుకోవడానికి చాలా వరకు ఇష్టపడుతున్నారని, ఇది ఆరోగ్యానికి హానికరమని తెలియజేశారు. విద్యార్థులు గ్రో అండ్ గ్లోగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరమన్నారు. అందుకే విద్యార్థులచే జంక్ ఫుడ్, స్టోరేజ్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్ మరియు వివిధ రంగులతో కూడిన ఆహార పదార్థాలను ఇక మీదట తాము తీసుకోమని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ క్రాంతినగర్ నందు గ్రో అండ్ గ్లో ఈవెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ లో ప్రముఖమైనటువంటి పీడియాట్రిషియన్ డాక్టర్ రఫా హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సుకుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడంలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పిల్లలు వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలాంటి వాటర్ తాగుతున్నారు, మెయిన్ పిల్లల యొక్క హెల్త్, వాళ్ళ అకాడమిక్స్ కానీ అదర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ చక్కగా పర్ఫామ్ చేయాలంటే నిజంగా పిల్లల హెల్త్ అనేది ప్రైమరీ ఆస్పెక్ట్. హెల్త్ చక్కగా ఉంటేనే ఏదైనా మంచి పర్ఫార్మెన్స్, వాళ్ళ అకాడమిక్ కెరీర్ కూడా బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సో నవేడేస్ మనం పిల్లలు ఆ ప్యాకేజింగ్ ఫుడ్కి, ఐస్ క్రీమ్స్కి, కేక్స్కి, దాంట్లో ఉన్నటువంటి ఆ కలర్స్ వీటన్నిటికి అట్రాక్ట్ అయిపోయి హోమ్ ఫుడ్ కంటే స్ట్రీట్ ఫుడ్స్ మీద, ప్యాకేజ్డ్ ఫుడ్ మీద, లేకపోతే ఏదైతే ఈ స్టోరేజ్ ఫుడ్స్ మీద పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇంట్లో వాటికంటే అవే తింటామని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు. మరి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, అవి తినడం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ విషయాలన్నీ చాలా చక్కగా ఈరోజు మా స్టూడెంట్స్కి డాక్టర్ సుకుమార్ గారు అందించారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైజ్ అండ్ మెసేజ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. సో నిజంగా ఈ ప్రోగ్రామ్ ఈరోజు మా స్టూడెంట్స్ అందరితో కూడా ఒక ప్లెడ్జ్ కూడా తీసుకున్నాం. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ని ఎంకరేజ్ చేయము, జంక్ ఫుడ్ని తినము. ఖచ్చితంగా ఫ్రూట్స్, వెజీస్, న్యూట్రిషియస్ ఫుడ్, ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ మాత్రమే తింటామని చెప్పేసి ఒక ప్లెడ్జ్ తీసుకున్నాం. సో దీంట్లో కొంత అయినా సరే మేము అనుకున్నటువంటి మార్పు వస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు సుకుమార్ సార్. శాంతినికేతన్ స్కూల్లో న్యూట్రిషన్ గురించి, గ్రో అండ్ గ్లో అన్న టాపిక్ గురించి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది. చాలా మంచి ప్రోగ్రామ్. సార్ తీసుకున్నట్టు కరెస్పాండెంట్ సుధాకర్ సార్ గారు, స్కూల్ యాజమాన్యం తీసుకున్నట్లు ప్రతి ఒక్క స్కూల్ ఇనిషియేటివ్ తీసుకుని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
మనము సోషల్ మీడియా కానీ టీవీ చూసినప్పుడు పిల్లలు ఎక్కువ ఈ ప్యాకేజ్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్కి, వాటన్నిటికీ బికాజ్ మల్టీ కార్పొరేట్ కంపెనీస్ వాటిని ప్రమోట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అండ్ చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేస్తున్నారు, బట్ విచ్ ఆర్ అన్హెల్తీ ఫర్ ద చిల్డ్రన్. అటువంటి టైంలో పిల్లల్ని దాన్ని కౌంటరాక్ట్ చేస్తూ హెల్తీ ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలందరూ మంచిగా పర్ఫామ్ చేయాలి, మంచిగా గ్రో అవ్వాలి అంటే వాళ్ళకి ఏది హెల్తీ ఫుడ్ అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఆ పార్ట్ తీసుకున్నటువంటి యాజమాన్యాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పిల్లలకు కూడా ఇది కొంచెం అర్థమైంది అనుకుంటున్నాము. నాట్ ఓన్లీ అంటే ఉన్న ప్రతి చైల్డ్కి ఇట్లాంటి ఇనిషియేటివ్ అవసరం ఉంది. వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అంటే పిల్లలు మనం ఎంతసేపు ఉన్నా కూడా పిల్లలకు మంచి మార్కులు రావాలనుకుంటుంటాం, కానీ దాన్ని రావడం కోసం ఒక చదువు ఒకటే కాదు, వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే హెల్దీ న్యూట్రిషన్ కానీ, వాటర్ కానీ, అడిక్వేట్ వాటర్ తీసుకోవటం కానీ, సిక్ అవ్వకుండా ఉండటానికి బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకోవాలి అన్న విషయాలు పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. అది పిల్లలు నేర్చుకున్నారు ఇవాళ. సో ఇట్ వాజ్ ఏ ప్రొడక్టివ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ టుడే. థ్యాంక్ యూ యాజమాన్యాన్ని కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ వల్ల గుడిసె కాలిపోయి నష్టపోయిన వెంకట లక్ష్మమ్మకు SRKV స్కూల్ యాజమాన్యం దాతల సహకారంతో నిత్యావసర సరుకులు, ఇంటి సామాన్లను అందించి మానవత్వం చాటుకున్నారు. వద్దులే మా SRKV ఇంగ్లీష్ మీడియం స్కూలు సందులో చివరిగా ఒక పేద కుటుంబానికి చెందిన వారు వడ్డెర వెంకటలక్ష్మ అనే వాళ్ళది ఈ మధ్యనే షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ బూడిద కావడంతో మాకు ఇక్కడ విషయం తెలిసింది. మా స్కూల్ సందులోనే ఉండడం వలన మాకు ఇక్కడే సలహాదారుడు అక్కడ మాకు నందలాల్ సార్ అనే ఆయన చెప్పడంతో మా టీచర్స్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. పిల్లలు కూడా ఇప్పటి నుంచే వాళ్ళకు సేవా దృక్పథంతో ముందుకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో పిల్లలను కూడా ఎంకరేజ్ చేసి టీచర్స్ ద్వారా చేయడంతో కొంచెం డబ్బు కలెక్ట్ చేసి మా నుంచి కూడా కొంచెం సహకారాలు కూడా మేము అందించడం జరిగింది. కొందరు దాతలు కూడా కొంచెం ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరినీ కలుపుకొని మేము ఆ కుటుంబానికి, ఆ పేద కుటుంబానికి, వడ్డెర కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ పేద కుటుంబానికి మా వంతు సహాయంగా మా SRKV ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ఈరోజు వాళ్ళకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన పాత్రలు అయితేనే ప్రతిదీ ధాన్యం కానించి ఈరోజు వాళ్ళకు అందిస్తున్నామని మా స్కూల్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా మా టీచర్స్, మా స్టూడెంట్స్కు, మాకు సహకరించిన దాతలు కూడా మరి ఒకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు మన రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మునిశేఖర్ సారు మేము అందరం కలిసి స్కూల్ తరపున ఈ వీధిలో కొట్టము పెద్దక్క అంటారు వీమెను, మొన్న షార్ట్ సర్క్యూట్ వల్ల 9 గంటలకు కాలింది. మొత్తం ఇంట్లో సామానంతా కాలిపోయింది. పాపం కట్టుబట్టలతో వాళ్ళు బయట ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని మా పిల్లలు, మేము, మా టీచర్స్ అందరం కలిసి ఆమెకు ఏదో రకంగా మనము సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరినీ అడిగి మేము అంటే కొద్దిమంది గెలివి రామకృష్ణ గారు అయితేనేమి, గ్యాస్ మేనేజర్ అయితేనేమి, ఇంకొకరు వచ్చేసి ఆడిటర్ అయితేనేమి, బ్యాంక్ ఎంప్లాయీస్ అయితేనేమి, ఇట్లా చాలామంది బియ్యము, కందిపప్పు, ఫ్యాను, అన్నం ప్లేట్లు, డేసలు, బట్టలు ఎవరు తోచినేది వాళ్ళు ఇచ్చినారు. వీటిని అన్నిటికీ సేకరించడానికి మా పిల్లలు, మా టీచర్సు, మేము ముఖ్యంగా మునిశేఖర్ సారు పట్టుదలతో మనం మంచి కార్యక్రమం చేయాలా. మన స్కూల్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలా. మన పిల్లలకు ఇటువంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే ముందు ముందు వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా ఒక సహాయం చేయాలనే అభిప్రాయం ప్రతి ఒక్కరికి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదో మాకు తోచినంతలో మునిశేఖర్ సారు వల్ల మనం అందరం కలిసి ఈ విధంగా చేసుకొని వాళ్లకు మేము ఇస్తున్నాం, అందజేస్తున్నాం.
మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి పిల్లలకి, ప్రతి సార్కి, మేడంకి చాలా హెల్ప్ చేసినారు. ధన్యవాదాలు. ఏవిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఐ జయరాం విద్యార్థులకు ర్యాగింగ్ మరియు ఈవ్ టీజింగ్ పై అవగాహన కల్పించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలకు విద్యార్థులు పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. అదేవిధంగా ర్యాగింగ్, ఈవ్ టీజింగ్లకు మధ్య గల తేడాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన స్టూడెంట్స్ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఓకేనా? సో నా ఐ రిక్వెస్ట్ శ్రీ కె జయరామ్ గారు. ఇప్పుడు మీకు ర్యాగింగ్ అంటే తెలుసా? ఫస్ట్ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ ముఖ్యంగా ఈ కళాశాలల్లో ఎక్కువగా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అనేవి జరుగుతున్నాయి. ఈ రెండుకి డిఫరెన్షియేషన్ తెలుసా మీకు ఎవరికైనా? ఎనీబడి? సినిమాలు చూడరా అమ్మాయిలు మీరు? ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ తేడా రెండు పనిష్బుల్. టీజింగ్ అంటే చెప్పండి అమ్మాయి, చెప్పండి, తోచి చెప్పండి. నేను నాకు తెలియదు కాదు. బాయ్స్ మీకు ఒక గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్స్ వేయమంటారు. తర్వాత టెక్స్ట్ బుక్ నోట్బుక్ ఇచ్చి టెక్స్ట్ బుక్లో ఉండేదంతా డివైడ్ చేయమంటారు. ఇలా తర్వాత వచ్చేసి ఇంకోటి కౌరవులు తెలుసా మీకు? కౌరవులు ఏమిటి వస్తారు? మనం రామాయణంలో మహాభారతం. ఎంతమంది వాళ్ళ పేర్లు చెప్తారా? ఇది వన్ టైప్ ఆఫ్ టీచింగ్. ఇలా ఉంటాయి టీచింగ్. ర్యాగింగ్ అంటే ఫిజికల్ టార్చర్ అనేది ఉంటుంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ ర్యాగింగ్ అనేది మొదలైంది. ఏమంటే కొత్తగా వచ్చిన జూనియర్స్కి వచ్చేసి ఈ వాతావరణం, ఈ కాలేజ్ వాతావరణానికి కొత్తగా వచ్చిన కాబట్టి వాళ్ళకి ఒక ఇంటిమసీగా ఫీల్ కావాలని ఆ బెరుకు అంటారు కదా, అది పోవాలని కాక సీనియర్స్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని కొత్త కాలేజీని పరిచయం చేసేదానికి మొదలైంది. రాబోయే ఏమైపోతుంది అంటే సీనియర్స్ వచ్చేసి మేమంతా సీనియర్లు మనకు తెలియదు, మా మాట వినాలని కాక జూనియర్లు వచ్చేసి వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని వాళ్ళతో చేయాలని మనం చేపిస్తున్నారు. ఇలాంటి ఏమనుకుంటే పూర్తి ఉదాహరణ బాగుండదు. శారీరకంగా బాధపెట్టేటువంటి ర్యాగింగ్. రబీ సీజన్లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తల పాపిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, కేసీ కెనాల్ చైర్పర్సన్ రామలింగారెడ్డి, తెలుగంగ ప్రాజెక్ట్ చైర్మన్ సంజీవ కుమార్ రెడ్డి, ఎస్ఆర్బీసీ చైర్పర్సన్ రాజశేఖర్ రెడ్డి, సాగునీటి సంఘాల నాయకులు, ఇరిగేషన్ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నదని, వారికి గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఖరీఫ్ సీజన్లో నీటి పారుదల, ఆరుతడి పంటల ప్రణాళిక ప్రకారం ఆయకట్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ SRBC ద్వారా రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేసే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మనం ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మన నీటి విడుదల వినియోగ ప్రణాళిక ఎలా ఉండాలి అన్నది IAB మీటింగ్ మనం ఖరీఫ్కి ఒకసారి అలాగే రబీకి ఒకసారి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. ఖరీఫ్లో అందరూ హాజరయ్యి చాలా విషయాలు చెప్పారు. కానీ ఈసారి మనకి అనుకోకుండా అధిక వర్షాలు కురవడం వలన మనకి వాటర్ సఫిషియెంట్గా ఉన్నప్పటికీ కూడా అధిక వర్షాల వల్ల కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మన మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ బ్రీచ్ అయినాయి, ఎక్కడ కెనాల్స్ దగ్గర ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కడ రిజర్వాయర్స్ దగ్గర ఇబ్బందులు వచ్చినాయి, వాటన్నింటినీ కూడా ఈ సమయంలోనే మళ్ళీ జూన్లో యాక్చువల్ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ సమయంలోనే వాటన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ, అలాగే రబీకి మనకి ఎంతవరకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది, లాస్ట్ టైం పడిన ఇబ్బందులు ఏంటి, మార్చి 31 వరకే నీటిని విడుదల చేస్తామని చెప్పినా కూడా చాలా ఎక్కువ ఎకరాల్లో ప్యాడీ వేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడ్డాము, ఏప్రిల్ 15 వరకు కూడా కాలువలను పొడిగించి పంట కాపాడుకునే ప్రయత్నం చేయడానికి మనం చేసిన రిస్క్ ఏంటి, ఈ సంవత్సరం అటువంటిది లేకుండా ఎన్ని ఎకరాల మేరకు మనం నీళ్ళు ఇవ్వగలం, ఎటువంటి క్రాప్స్ రైట్ చేయాలి, ప్యాడీ కాకుండా అదర్ ఐడి క్రాప్స్ మన జిల్లాలో ఏమేమి వేయగలము, వీటన్నింటిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే గౌరవ మంత్రివర్యులు వారు ఇచ్చిన సలహాల్ని, అలా మన ప్రాజెక్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఏమి సజెషన్స్ ఉన్నా, అదర్ సపోర్ట్ ఏమున్నా కూడా వాటన్నింటినీ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది జిల్లా యంత్రాంగం అని తెలియజేస్తూ, అలాగే మొన్న మౌంతా సైక్లోన్ వచ్చినప్పుడు వాటర్ యూజర్ అసోసియేషన్స్, DCs, PCs చాలా షార్ప్ సపోర్ట్, జిల్లాలో ఎటువంటి ఇష్యూ లేకుండా చాలా చక్కని సపోర్ట్ ఇచ్చారు. నంద్యాల పట్టణం హరిజనపేటలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకున్నది. భార్యాభర్తలు గొడవ పడుతుంటే అక్క మహాలక్ష్మి కోసం తమ్ముడు రాజు విచక్షణ కోల్పోయి బీభత్సం సృష్టించి అడ్డు వచ్చిన వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బావ సోదరుడు పెద్దన్న ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఘర్షణను ఆపేందుకు వెళ్లిన మహాలక్ష్మి అత్త నాగమ్మ, మరో యువకుడు సురేష్ పై రాజు దాడికి పాల్పడ్డాడు. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్లో చేర్పించి విషమంగా ఉండడంతో ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న DSP మందాజావలి విచారణ చేపట్టారు. వాళ్ళ అమ్మకాడ బ్లడ్ టెస్ట్ అది చేసుకుంటా.
నీట్నెస్ కార్డ్ అన్నారు. మూడు కొట్లాడుకుంటుంటే పోయినారని పిల్లలు చచ్చిపోయినాడు. ఈ పిల్లలకి పొడిచినారు, గడ్డకొచ్చినాయి. ఎందుకు కొట్టినారు? బాగా కొట్టకుంటాను అంటే వాళ్ళకి వాళ్ళు అడ్డం వస్తుంది కొట్టినాడు. నేను పడిపోయినా నంద్యాల పట్టణం చింతారుగు సమీపంలోని లక్ష్మీదేవి ఇంటిపై అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దాడికి పాల్పడి ఇంటిలోని సామాన్లను ధ్వంసం చేశారని బాధిత మహిళ పేర్కొనడం జరిగింది. ఎక్కడో గొడవ హత్య జరిగితే తన ఇంటిపై దాడికి పాల్పడడం జరిగిందని, ఎందుకు చేశారో తెలియడం లేదని వాపోయింది. పోలీసులు ఈ ఘటనపై స్పందించకపోవడం, తన ఇంటిపై దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది లక్ష్మీదేవి. ఇది కూడా రాజకీయం చేస్తారమ్మా, ఇది కూడా రాజకీయం దగ్గర పట్టిస్తున్నారు, దగ్గర నిలబడి పట్టిస్తున్నారు. పేరు లక్ష్మీ సార్. ఏం జరిగింది సార్? 2:30కు నా ఇంటి దగ్గరకు వచ్చినారు సార్. రాత్రి 2:30కు వచ్చినారు. 2:30కు వచ్చి సరాసి వచ్చిందా ఇంటి దగ్గరికి అన్నారు. నా ఇంటి దగ్గరికి ఎవరు రాలేదమ్మా, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినాను. చెప్పింటే వాకిలు తీ అన్నారు. మేము పైన చెక్ చేస్తామన్నారు. వాకిలు తీసే లోపలనే నన్ను కొట్టినారు. 40-50 మంది దాకా వచ్చినారు. కౌన్సిలర్ భార్య వచ్చింది, దగ్గరుండి కొట్టించింది. అందరు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి దాడి చేసినారు. ఎవరో మటర్ చేస్తే ఎవరికాడికో వచ్చి దాడి చేయాల్సినంత అవసరం అయితే లేదు. మటర్ ఏడ జరిగిందో వాళ్ళకి తెలుసు సార్, మాకేం తెలియదు. మేము నిద్దట్లో ఉన్నాము, గాఢ నిద్దట్లో ఉన్నాము. రాత్రిలో పూట 4 గంటలకు, 3 గంటలకు, 2:30కు, 5 గంటలకు వస్తున్నారు సార్. వాయిలు వస్తున్నారు. 40-50 మంది వస్తున్నారు. ఏమి కూడా కాదు మీతో అని ఇండ్ల మీదకి వచ్చి దాడి చేసి ఇండ్లలో పగలగొట్టి, ఇంట్లో సామాన్లలో పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ వాళ్ళు. మా వెనకాల ఫిరోజ్ ఉన్నాడు, ఏం కాదు. మా వెనకాల ఫరూక్ ఉన్నాడు, మీతో ఏమి కూడా కాదు. కేసు కూడా కట్టించుకోలేరు మీరు. 1 టౌన్ కాదు, తాలూకాలో నంద్యాలలో ఉండే స్టేషన్లలో కూడా మీరు కట్టించుకోలేరు కేసు అని ఛాలెంజ్ చేస్తున్నారు సార్. అందుకు కాబట్టే ఈ పోలీసు వాళ్ళు ఇంతవరకు ఏమైందమ్మా, మీకు ఏమి ప్రాణహాని జరిగింది, మీ ఇంటి పైన ఎవరు దాడి చేసినారని కూడా అడిగే నాయకుడే ఎవరు లేరు సార్. మా ఇంటికాడికి వచ్చి యా రాజకీయ నాయకుడు రాలేదు, యా పొలిటికల్ వాళ్ళు రాలేదు, యా డిపార్ట్మెంట్ రాలేదు, ఎవరే కానీ రాలేదు సార్. మాకైతే ప్రాణహాని ఉంది సార్. కౌన్సిలర్ నాగార్జున వలన ఉంది. ఇంతవరకు ఏమైందమ్మా, మీ ఇంటికి ఏం జరిగిందని ఇంతవరకు అడగడంలే. ఈ డిపార్ట్మెంట్ ఏం అవసరము? ఎవరికి రాజకీయం ఉంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? ఎక్కడ రాజకీయం ఉంటే అక్కడ పనిచేస్తుందా డిపార్ట్మెంట్? ఏమైంది, ఏంది మీ పరిస్థితి, ఇట్లా జరిగింది ఏదైనా కంప్లైంట్ పెడతారా? ఇంతవరకు అడగడం లేదా? యా పోలీస్ అయినా కానీ అడగడం లే. నంద్యాల
జిల్లా రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులలో ప్రయాణించే విద్యార్థుల భద్రతా దృష్ట్యా వాహనాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రమాదాలు సంభవించినప్పుడు బస్సులో నుండి విద్యార్థులు ఎలా ప్రాణాలను రక్షించుకోవాలో తెలియజేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్కూల్ బస్సులను ఎంవీఐ శ్రీకాంత్ తనిఖీ నిర్వహించి లోపాలు ఉన్న వాటిని గుర్తించి వాటిని వెంటనే సరిచేసుకోవాలని, బస్సులలో ఎమర్జెన్సీ డోర్ వినియోగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సీట్స్ మాత్రం కంపల్సరీ ఎందుకు మీ సుబ్రాడి మీ బండ్లు అయిపోయినా 18 2 బండ్లు కౌంటింగ్ అవి తిరుగుతుందంట అవి కాదు ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడేటప్పుడు నిలబడు నీళ్ళందరూ మళ్ళీ తీసేయి మళ్ళీ అది దానికి ఏమైనా గ్రీస్ పట్టించుకోవచ్చు నాకే ఓపెన్ కావలేదు గ్రీస్ పెట్టిస్తారు సార్ దానికి ఏదైనా కనీసము ఒక రబ్బర్ ట్యూబ్ టోటల్. అందరికీ నమస్కారం. ఈ వచ్చే విద్యా సంవత్సరము మే 15వ తారీఖు లోపల అన్ని వెహికల్స్ కు ఫిట్నెస్ చేసుకోవాలని చెప్పేసి మేము రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క విద్యా సంస్థకు వెళ్ళి ఆ విద్యా సంస్థలో యాజమాన్యానికి, ఆ డ్రైవర్లకు, ఆ సిబ్బందికి మేము సేఫ్టీ, స్కూల్ పిల్లల సేఫ్టీ గురించి వాళ్ళకు అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, మాక్ డ్రిల్ చేసి పిల్లలకు కూడా ఎమర్జెన్సీ సందర్భంలో ఎలా ప్రమాదం నుంచి బయటపడాలని చెప్పి అందరికీ పిల్లలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి ఆ యొక్క సిబ్బందికి, వారి యాజమాన్యానికి, స్కూల్ డ్రైవర్లకి, బస్సు డ్రైవర్లకి, వారి యొక్క క్లీనర్లకి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి బండిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫ్రీగా యాక్సెస్ ఉండాలి, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఎలా ఓపెన్ చేయాలని చెప్పి పిల్లలందరికీ ప్రతిరోజు వాళ్ళకి, ఎందుకంటే పిల్లలు మారుతుంటారు, ఒక్కొక్క రోజు కొంతమంది పిల్లలు ఒక బస్సు ఎక్కచ్చు, కొంతమంది పిల్లలు ఇంకో బస్సు ఎక్కచ్చు. కాబట్టి ప్రతి బండిలో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇలా ఉంది, ఒక హ్యామర్ అద్దం పగలగొట్టాలంటే ఒక హ్యామర్ ఇలా ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పి ఎలా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళందరికీ పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేసి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇలా రావడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పి ఏ వెహికల్లో ఏ లోపాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తున్నాము. ఇవి 1-2 రోజుల్లో వాళ్ళు సరి చేసుకొని రోడ్డుపైకి రావాలి. అవి సరి చేసుకోకపోతే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ ఉండి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందు మూలంగా తెలియజేయడం. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని బ్లాక్ ఆర్ట్ టాటూ సెంటర్లో మంగళవారం సాయంత్రం అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు మరియు పోలీస్ అధికారులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారనే సమాచారాన్ని విచారణ అనంతరం తెలియజేస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అటవీకి సంబంధించిన ఉత్పత్తులు అక్రమంగా కలిగి ఉన్నాడన్న సమాచారంతో టాటూ సెంటర్ కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందని, పూర్తి సమాచారాన్ని తర్వాత వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది. మీరు అక్కడ స్పాట్
అవతల ఒకరు ఉండాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఏం పోతున్నారు, చెప్పేది ఎవరు? ఇప్పుడేం రివీల్ చేయడానికి లేదు సార్. సర్చ్ వారెంట్ ఇష్యూ అయింది, సర్చ్ చేసినాం షాప్. ఏం జరిగింది? రివీల్ చేయకూడదు అమ్మా, ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు. ఫారెస్ట్ సంబంధించినటువంటి ఫారెస్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఎర్రచంద్రమా సార్, లేకుంటే ఏదైనా అవన్నీ రివీల్ చేయకూడదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ నందు గ్రో అండ్ గ్లో డే. షార్ట్ సర్క్యూట్ వల్ల గుడిసె కాలిపోయి నష్టపోయిన బాధితురాలికి సాయం. ఏబిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ మరియు యూత్ టీజింగ్ పై అవగాహన. రబీ సీజన్లో ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండని రైతులను సూచించిన మంత్రులు, జిల్లా కలెక్టర్. నంద్యాల హరిజనపేటలో యువకుని దారుణ హత్య, ప్రాణాపాయ స్థితిలో మరో 2. నంద్యాల పట్టణంలోని లక్ష్మీదేవి ఇంటిపై దాడి. స్కూల్ బస్లలో భద్రతా చర్యలపై రవాణా శాఖ అధికారులు, విద్యార్థులకు అవగాహన. పట్టణంలోని బ్లాక్ ఆర్ట్ టాటూ సెంటర్లో విజిలెన్స్ దాడులు, వ్యక్తి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.